తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్పై అభ్యర్థులు కదలాలి. షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరైజేషన్లో నూతనంగా జరిగిన మార్పులతో అభ్యర్థులు తమ తాజా వివరాలను వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్లో అప్డేట్ చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశిస్తుంది. అర్హత గల వివరాలు నమోదు చేసే ప్రక్రియలో తమ ఆధారిత సర్టిఫికెట్ వివరాలను అప్లోడ్ చేయాలని కమిషన్ సూచిస్తుంది. తాజాగా దిగిన కలర్ ఫోటో కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని టీజీపీఎస్సీ చెబుతుంది. అభ్యర్థులు తాజాగా ఉత్తీర్ణులైన తమ బహుముఖ అర్హతలు లేక ఇతరేతర అదనపు అర్హతలు కలిగి ఉంటే ఆయా ఆధారిత సర్టిఫికెట్లు కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసి తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని కమిషన్ పేర్కొంటుంది. ఏపీపీఎస్సీ నుంచి రాబోయే కొత్త నోటిఫికేషన్లు వేగంగా భర్తీ జరగడానికి అభ్యర్థులు అన్ని రకాల అర్హతల వివరాలు కమిషన్ అడుగుతుంది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో కొత్త వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ విధానం 2 రకాల నమోదు ప్రక్రియ అవకాశాలు అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులకు ఒకటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉంటుందని, ఏ అభ్యర్థికి 2 రకాల ఓటీఆర్ విధానం ఉండదని టీజీపీఎస్సీ స్పష్టం చేస్తుంది. కాబట్టి అభ్యర్థులు అప్డేట్ చేసుకునే సర్టిఫికెట్లు కానివ్వండి, ఇతరేతర అర్హత సర్టిఫికెట్లు కొత్తగా వచ్చి ఉంటే తమ వివరాలను ఎడిట్ ఆప్షన్ నుండి అప్పటికే అభ్యర్థి కలిగి ఉన్న టీజీపీఎస్సీ ఐడి నెంబర్ ఆధారంగా అప్డేట్ చేసుకోవాలి. అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. గత నెలలో అభ్యర్థుల అప్డేట్ వివరాల కోసం వెలువడిన వెబ్ షెడ్యూల్లో అప్డేట్ చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే మళ్ళీ తాజాగా తమ అర్హతలను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని అభ్యర్థులు గమనించాలని కమిషన్ స్పష్టం చేసింది. టీజీపీఎస్సీలో ఇప్పటికే 31,53,000 మంది అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్లో తమ వివరాలు నమోదు చేసుకొని ఉన్నారు. తాజా అప్డేట్కు గడువు తేదీ ఫిబ్రవరి 25. గత నెలలో ప్రకటించిన షెడ్యూల్లో అభ్యర్థులు ఎవరైనా తమ అర్హత వివరాలు మరియు సర్టిఫికెట్లు అప్డేట్ నమోదు చేసుకొని వారికి తాజాగా గడువు తేదీ ఫిబ్రవరి 25గా టీజీపీఎస్సీ పేర్కొంది. గత నెల జనవరి 19వ తేదీ నుండి అభ్యర్థులకు అప్డేట్ నమోదు ప్రక్రియను కమిషన్ ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో గడువు తేదీ ఫిబ్రవరి 9వ తేదీతో ముగియాల్సి ఉండింది. ఎక్కువ మంది అభ్యర్థులు తగిన అప్డేట్ సమాచారం చేయటం లేదని గుర్తించిన కమిషన్ తాజాగా అప్డేట్ గడువును ఫిబ్రవరి 25వ తేదీ వరకు పొడిగించి అభ్యర్థులకు అదనపు అవకాశం కల్పించింది. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ఆఖరు తేదీల్లో ఎదుర్కొనే నెట్వర్క్ సమస్యలను ముందుగానే గుర్తించి వీలైనంత త్వరగా అప్డేట్ సమాచారం నమోదు చేసుకోవటం ఉత్తమం. అప్డేట్ తప్పితే కొత్త పోస్టులకు తిప్పలు తప్పవు. అభ్యర్థులు తమ వివరాలు, అప్డేట్ అర్హతలు, అందుకు సంబంధించిన తగిన సర్టిఫికెట్లు అప్లోడ్ విషయాలను రాబోయే తాజా నోటిఫికేషన్లకు ప్రాథమిక సమాచారంగా టీజీపీఎస్సీ గుర్తించనుంది. భవిష్యత్తు కొత్త పోస్టులకు కనీస అర్హతలు, పరీక్షా ఫలితాల వెల్లడి, అభ్యర్థుల ఫైనల్ సెలక్షన్ జాబితా ప్రకటించడంలో అవసరమైన తాజా అప్డేట్ వివరాలను కమిషన్ ప్రామాణికంగా తీసుకోనుందని అధికార వర్గాలు స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు తమ అప్డేట్ వివరాలను నమోదు చేయాలి.